వెన్నెముకగా నిలుస్తుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు విద్య మౌలిక అవసరమని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని వైజ్ఞానిక సృజనాత్మక రంగాల్లో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తికి విద్య తప్పనిసరని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ వ్యాఖ్యానించారు. విద్య వల్లనే సామాజిక స్పృహ అలవడుతుందని ఆమె అన్నారు. రంగారెడ్డి జిల్లా కీసర్లోని సాయి సుధీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ నిర్వహించిన టెక్నోఫెస్ట్ కు శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్తమాన ప్రపంచంలోనూ విద్యావంతులు రాజకీయాలకు దూరంగా ఉన్న దేశాల్లో పాలకులు ప్రజల్ని దారుణంగా పీడించాలని శైలజ గుర్తు చేశారు. సమకాలీన పరిస్థితుల్లో ఇరాన్, ఇరాక్, ఈజిప్టు దేశాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం అన్నారు. సద్దాం హుసేన్, ఈడీ అమన్ వంటి నేతలు ప్రజల నిరక్షరాస్యత, అవిద్యను ఆసరా చేసుకుని మారణహోమాలకు కారకులయ్యారని అన్నారు. Certainly for the success of any democracy, education is a must. Education liberates a man's mind from wrong thinking, prejudices, superstitions. It frees him from evil influences and vices. It equips him with knowledge and skill, enabling him to make a good living and make him a decent citizen. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన సాయి సుధీర్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.